హలో హాయ్ అండి అందరికీ. నేనైతే కొత్తగా ఒక రెసిపీ చేయాలనుకుంటున్నానండి. అదేంటో కాదు, ప్యాన్ కేక్ అండి. యూట్యూబ్లో అయితే బాగా చూస్తున్నాను, అందరూ మస్తు చేస్తున్నారు, చాలా టేస్టీగా ఉంటున్నాయి అనిపించింది. పిల్లలైతే ఇష్టంగా తింటున్నారు కాబట్టి నేను కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి ఈరోజు అయితే నేనైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద సైజులో బనానా తీసుకున్నాను. చిన్నగా ఉంటే 2 తీసుకుంటుంటే, కానీ బనానా పెద్దగా ఉంది కాబట్టి ఒకటే తీసుకున్నాను. ఇంకా 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ చిన్నగా ఉండే కాబట్టి 2 తీసుకున్నాను. ఒక బనానా, 2 ఎగ్స్. అందులో షుగర్ యాడ్ చేసుకున్నానండి, మామూలుగా, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మామూలుగా షుగర్ తీసుకున్నాను. ఇంకా అందులో ఒక పిండి వేయాలి కాబట్టి నేను ఇంట్లో ప్రస్తుతానికైతే నా దగ్గర గోధుమ పిండి ఉండే, నేనైతే గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. లైట్గా గీ వేసుకోవాలి. ప్రస్తుతానికి ఇంట్లో గీ కూడా లేదు కాబట్టి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా యాడ్ చేసుకొని దీన్నైతే మిక్సీని అయితే పట్టానండి. మంచిగా గ్రైండ్గా చేసుకున్నాను. స్మూత్గా వచ్చేటట్టు చేసుకున్నాను. నేను స్మూత్గా వచ్చేటట్టు చేసుకొని అయితే అవన్నీ కూడా ఒక బౌల్లో వేసి మన హ్యాండ్ మిక్సర్ దగ్గర అయితే బాగా మిక్స్ చేశానండి. ఒక 1-2 మినిట్స్ అయితే బాగా దాన్ని ఇట్లా మిక్స్ చేశాను హ్యాండ్తోని. మళ్ళీ ఒకసారి ఏం ఇట్లా బబుల్స్ అనేటివి ఏం రాకుండా నీట్గా ఉండాలని చెప్పేసి అయితే హ్యాండ్ దగ్గర బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత అయితే పొయ్యి పైన ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ పూసుకున్నాను. కానీ ఏం చేసిన అంటే ఒకటేసారి 2 వేసినానండి. 2 చిన్నగా 2 బనానా ప్యాన్ కేక్స్ అనేది వేసిన, కానీ అది రాలేదండి నాకు సరిగ్గా. ఏమైందంటే మంట అనేది కొంచెం పెద్దగా పెట్టిన. మంట ఎప్పుడు కూడా పెద్దగా పెట్టొద్దని తెలుసుకున్నా. తర్వాతకి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా పెట్టి తర్వాత వచ్చేసింది. సింగిల్గా ఒకటైతే వేసుకున్నాను, కరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ అయితే 2 ట్రై చేసిన, అది సరిగ్గా రాలేదు. మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఒకటి అన్నట్టుగా 1 సింగిల్ బనానా ప్యాన్ కేక్స్ అయితే వేసుకున్నాను. ఇవైతే పర్ఫెక్ట్గా వచ్చినాయండి. నేను చేసినవి అన్నీ మొత్తం ఒక 6 or 7 వచ్చేసినాయి. ఒక 2 అయితే వేస్ట్ అయిపోయినాయి అండి. ఫైనల్లీ అయితే ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే మంచిగా ఇష్టంగా తిన్నాను. ఫస్ట్ అయితే నేనే తిన్నాను టేస్ట్ చూద్దామని. ఎందుకంటే డైరెక్ట్ పిల్లలకు పెట్టినా అనుకోండి, అది సరిగ్గా లేకపోతే వాళ్ళు మళ్ళీ తినరు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు చేసినా కూడా వాళ్ళు అస్సలు దాన్ని ముట్టుకోరు. కాబట్టి ఫస్ట్ ఏం చేసిన అంటే నేనే ఫస్ట్ టేస్ట్ చేసి అవి మంచిగా ఉండేసరికి పిల్లలకు కూడా ఇచ్చాను. మా పెద్ద పాప అయితే తినింది, మమ్మీ బాగున్నాయి మమ్మీ అని చెప్పింది. కేక్స్ అయితే నాకైతే వచ్చేసినాయండి. చాలా సింపుల్గానే అనిపించింది ఈ రెసిపీ, నాకేమంత హార్డ్ అనిపించలేవు. ఇవి చూడ్డానికి పైనుంచి కొంచెం మాడిపోయినట్టుగా అనిపిస్తున్నాయి కాబట్టి, కానీ ఏం మాడిపోలేవు. ఇందులో బనానా యాడ్ అయింది కాబట్టి అట్లా కనిపిస్తుందేమో అని అనుకున్నాను. చూడ్డానికి మాడిపోయినట్టు కనిపించినాయి, కానీ టేస్ట్ అయితే బాగున్నాయండి. ఇంతే అండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్.